ఇర్మియా గ్రంథం 17 అధ్యాయము 9 వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనించాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారెవరు. ఇంగ్లీష్లో హార్ట్ అని ఉంది, తెలుగులో హృదయం అని ఉంది. సో మనకి గుండె అంటే మనందరికీ తెలుసు కదా. మన గుండె మన దేహానికి గుప్పెడంత ఉంటుంది, మన ఫిస్ట్ అంత ఉంటుంది గుండె. ఇది తల్లి గర్భములో మనం పిండముగా ఉన్నప్పటి నుంచే కొట్టుకుంటూ ఉంటుంది. చచ్చేదాకా ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. గుండె ఆగిపోతే మనం ఆగిపోతాం, మన బ్రతుకు ఆగిపోద్ది. కాలు లేకుండా బతకొచ్చు, చేతులు లేకుండా బతకొచ్చు, నోరు లేకుండా బతకొచ్చు. గుండె లేకపోతే మనిషి బ్రతకలేడు. ఎందుకంటే గుండె మన శరీరం అంతటికి రక్తాన్ని ప్రసరణ చేస్తుంది. గుండె నుండి మంచి రక్తము మన శరీరం అంతటికి వెళ్తుంది. శరీరంలో ఉన్న చెడు రక్తం అంతా మళ్ళీ గుండెలోకి వచ్చి మళ్ళీ గుండెలో మళ్ళీ పవిత్ర శుద్ధి చేయబడి మళ్ళా మంచి రక్తాన్ని ఆర్టరీస్ ద్వారా మళ్ళీ శరీరం అంతటికి పంపిస్తుంది. ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి. ఈ గుండె ఎప్పుడు పంప్ చేస్తూ ఉంటుంది. ఇది స్లో కొట్టుకుంటే లో బీపీ అంటారు, ఫాస్ట్ కొట్టుకుంటే హై బీపీ. ఫాస్ట్ కొట్టుకోకూడదు, స్లో కొట్టుకోకూడదు, కానీ కరెక్ట్గా కొట్టుకోవాలా. స్లో కొట్టుకుంటే మిషన్ యాడ్ చేస్తారు, ఎలక్ట్రికల్ మిషన్ యాడ్ చేస్తారు. కొట్టుకోవాలి. ఇది మన బతకాలంటే అది కొట్టుకోవాలి. మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో మన జీవితానికి ముఖ్యమైనది మరొకటి ఉంది. అదేంటంటే అది కూడా ఇంగ్లీష్లో హార్ట్ అంటారు, కానీ తెలుగులో హృదయం అని ఉంది. హృదయానికి గుండెకి తేడా ఉంది. ఇంగ్లీష్లో ఫిజికల్ హార్ట్, అలాగే స్పిరిచువల్ హార్ట్. ఫిజికల్ హార్ట్ మనందరికి ఉంది, అలాగే స్పిరిచువల్ హార్ట్ కూడా మనందరికి ఉంది. ఎవరైనా గుండెను లేకపోతే హృదయాన్ని గీయండి అంటే అలా అలా మనం గుండె గీస్తాం. అది అలా గుండె ఉండదు, ఆ హృదయం అలా ఉండదు. కానీ అలా ఉంటుందని ఊహించుకుంటాం మనం. గుండె అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ అంటే మన ఈ 2D ఎకోలో కానీ వీటి ద్వారా మన గుండె యొక్క పరిస్థితి అంతా తెలుస్తుంది. యాంజియోగ్రామ్ ద్వారా గుండె యొక్క పరిస్థితులన్నీ తెలుస్తాయి. కానీ మన హృదయంలో ఉండే స్పిరిచువల్ హార్ట్ అంటారు, దాన్ని హృదయం అని తెలుగులో అన్నారు. ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే ఈ హృదయములో నుండే ఆలోచనలు పుడతాయి, ఈ హృదయములో నుండే తలంపులు పుడతాయి, ఈ హృదయములో నుండే ఊహలు పుడతాయి. మీకు అర్థమవుతుందా? అసలు మీరెవరో అంటే మీ దేహము కంటే మీ హృదయమే చెప్తుంది మీరెవరో. మీ ఆలోచనలు దాంట్లోంచి వస్తాయి బయటికి, మీ ఊహలు దాంట్లోంచి వస్తాయి, మీ ఉద్దేశాలు దాంట్లోంచి వస్తాయి. బైబిల్లో నుంచి చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంకి వెళ్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని. ఏంటంటే వారి హృదయములు ఏముంటాయి? తలంపులలోని. వాళ్ళ హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే దేవుడు ఆ హృదయాన్ని, హృదయం యొక్క తలంపులు, ఊహ అది హృదయంలోనే ఉంటాయి. ఇంకొక వచనం కూడా చూపిస్తాను, దయచేసి చూడండి. సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నరుని హృదయము యొక్క ఆలోచనలు లోతు నీళ్ళ వంటిది. హృదయములో ఏముంటుందంట? ఆలోచన. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఊహలు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అది మన మొక్కను బట్టి కలగదు, మన తలంపులను బట్టి కలగదు, మన హృదయాన్ని బట్టి కలుగుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. ఇంకొక వచనం చూపిస్తాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను,
మూలుగను విభాగించునంత మట్టుకు దూరుచు విభజించున్నంత మట్టుకు దూరుచు. హృదయం యొక్క తలంపులను ఏంటంటే హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులు ఆలోచనలు. మనం అనుకుంటాం ఆలోచన మెదడు నుంచి పుడుతుంది అనుకుంటాం. నో నో నో. మన ఆలోచన, మన ఉద్దేశము, మన తలంపులను ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి? హృదయము నుండి. అయితే ఆ హృదయం అంటే ఎలా ఉందంటే బైబిల్ చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన, గట్టిగా చెప్పాలి, అది ఘోరమైన. దాన్ని ఎవరు చూడట్లేదు. మొఖానికి ఫేర్ అండ్ లవ్లీ ఉందా లేదో చూస్తున్నారు, మొఖానికి మేకప్ ఉందా లేదో చూస్తున్నారు, డ్రెస్ బాగుందా లేదో చూస్తున్నారు. కానీ హృదయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దాని గురించి టైం ఎవరు ఇవ్వట్లేదు. గుండె సరిగ్గా కొట్టుకోకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, బట్టలు బాగాలేకపోతే బట్టలు కొనుక్కోవడానికి బట్టల షాప్కి వెళ్తున్నారు. కానీ అంతరంగంలో ఉన్న హృదయం బాగాలేకపోతే ఆ హృదయాన్ని బాగు చేసే దేవుని దగ్గరికి రావట్లేదు. ఈ హృదయము ఎంత భయంకరమైందో ఒకసారి చూద్దాం. చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రం చేసుకోవాలని చెప్తుంది బైబిల్. ఒకసారి చూద్దాం. సామెతలు 4:23. నీ హృదయములో నుండి, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అసలు నువ్వెవరు అంటే నీ ముఖం కాదు, అసలు నువ్వెవరు అంటే నీ హృదయమే. ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది కదా నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు. మరి నీ హృదయం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, హృదయములను పరిశోధించు దేవుడు, మన హృదయములను ఎరిగిన దేవుడు. నిన్ను కాదు చూసేది దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు. చాలాసార్లు మనం పై రూపాన్ని చూస్తాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్ గ్రంథం చెప్తుంది. పైన చూసి మోసపోవద్దు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. బైబిల్లో సమూయేలు భక్తుడు యెషయా ఇంటికి వచ్చాడా, యెషయి ఇంటికి వచ్చాడా? ప్రవక్త అయిన సమూయేలు యెషయా ఇంటికి వచ్చాడా, యెషయి ఇంటికి వచ్చాడా? యెషయిని ఇంగ్లీష్లో ఏమంటారు? జెస్సీ. యెషయి ఇంటికి సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి, యెషయి నీ కుమారులను తీసుకొనిరా, దేవునికి బలి ఇవ్వాలి అన్నాడు. ఎందుకంటే దేవుడు యెషయి కుమారుల్లో ఒక కుమారుణ్ణి అభిషేకించాలని, రాజుగా నియమించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ సమూయేలు అనుకున్నాడు, యెషయి కుమారుల్లో పెద్ద కుమారుని చూసి, అబ్బా ఎంత ఆజానుభావుడిగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, దేవుడు కోరింది ఈయనే అనుకొని వెంటనే ఆ తైలపు కొమ్మును తీసుకొని అభిషేకించబోతుంటే దేవుడు, సమూయేలు ఆగిపో, నువ్వు ఎత్తును చూస్తున్నావా, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను దేని చూస్తానన్నాడు దేవుడు? అంతరంగాన్ని చూస్తాను, హృదయాన్ని చూస్తానన్నాడు. కాబట్టి యెషయి కుమారులో సమూయేలు అనుకున్న ఎవరిని దేవుడు ఏర్పరచుకోలేదు, దేవుడు అనుకున్న దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను ఇక్కడ ఈ మాట చెప్పుట్లో ఉద్దేశం ఏంటంటే, మనం చాలాసార్లు పై రూపాన్ని చూస్తాం, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, హృదయం అన్నిటికంటే ఎలాంటిదంట? మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒక వచనం చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయంకి వెళ్దాం. 20వ వచనంకి వెళ్దామా? మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి ఉన్నాయో చూడండి. మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామవికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నయు ఎక్కడున్నాయి? ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని. లోపల నుండే బయటకు వస్తాయి, బయట నుంచి లోపలికి వెళ్ళవు, లోపల నుంచి బయటకు వస్తాయి. మీ అందరూ మామిడి పండ్లు తిన్నారు? అందరూ మామిడి పండ్లు తింటున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య వచ్చే మామిడి పండ్లు బాగా పండిపోతే దాన్ని కోస్తే ఏమొస్తున్నాయి?
పురుగులు వస్తున్నాయి. పురుగులు ఎట్లా వచ్చాయి? బయట నుంచి లోపలికి వెళ్ళా, లోపల నుంచి బయటకు వచ్చాయా? లోపల నుంచే బయటకు వస్తాయి. అంతే. మనిషి హృదయములో నుంచి పాపం బయటకు వస్తుంది, బయట నుంచి కాదు. అంటే ఇంకో ప్రమాదం కూడా ఉంది. మన కన్నులు ఒక కిటికీ లాంటివంట. ఇవి ఏది కోరుకుంటావో చూస్తే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయంట. హృదయంలో కూర్చుకుంటావు నీకు తెలియకుండానే, అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి పాపం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఎన్ని పాపపు పురుగులు ఉన్నాయో చూడండి. ఇవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఇంటికి వెళ్ళి చదవండి, దాదాపు 13 పురుగులు, పాప పురుగులు ఇవి మనిషిని హృదయములో ఉన్నవి. ఇవన్నీ మనిషిని అపవిత్రపరుచున్నవని దేవుని వాక్యం చెప్తుంది. ఈ అపవిత్రమైన హృదయాన్ని ఎలా బాగు చేసుకోగలం? ఎవరు బాగు చేస్తారు? మామూలు గుండె బాగు కావాలంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. బైపాస్ సర్జరీ చేసి కూడా బాగు చేస్తున్నారు డాక్టర్లు. కానీ మన అంతరంగాన్ని ఎవరు బాగు చేయగలరు? ఎవరూ బాగు చేయలేరు మనుషులు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే దావీదు ఒక చక్కని మాట చెప్తాడు. ఏమంటాడో చూద్దామా? 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము ఎవరి హృదయములో ఉంటుందో వారు పాపము చెయ్యరు, వారు పాపానికి దూరంగా ఉంటారు. నీ హృదయంలో పాపముందా? దేవుని వాక్యం ఉందా? పాపం ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే పాపం ఉండదు. అపవిత్రాత్మ అంట ఒక మనిషి నుంచి బయటకు వచ్చి అది విశ్రాంతి వెతుకుతుందంట. ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందబ్బా అని మొత్తం ఎతుకుతూ అనుకుంటుందంట. నేను ఏ ఇంటినైతే విడిచి వచ్చానో ఆ ఇల్లు ఒకసారి చూస్తాను అని తిరిగి వచ్చేసరికి ఆ ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి ఉండటం చూసిందంట. అప్పుడు అనుకుంది, అబ్బా ఎంత చక్కగా ఉంది ఇల్లు, ఊడ్చి అమర్చి ఉంది అని. ఇది వెళ్ళి దీనికంటే మరి చెడ్డాత్మలు తీసుకొచ్చి ఆ ఇంట్లో స్థిర నివాసం చేస్తుందంట. నేను నా సొంత మాట చెప్పలేదు, బైబిల్లో ఉన్న మాట నేను మీకు చెప్పాను. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 12:43. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచ్చు ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఎన్ని ఆత్మలు తీసుకొచ్చిందంట? ఎన్ని దయ్యాలు? 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించునని. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఈ అపవిత్రాత్మ విశ్రాంతి కొరకు వెతుకుతుంది. అది ఎక్కడుంటుందంటే ఎక్కడ నీరు ఉండదో అక్కడ ఉంటుంది. నీరు దేవుని వాక్యానికి గుర్తు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే అపవిత్రాత్మకు చోటు ఉండదు. ఆదివారమే దేవుని వాక్యం తెరుస్తున్నావా? బైబిల్ గ్రంథము దేవుని వాక్యము మన హృదయంలో భద్రం చేసుకోవాలని చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. నీ హృదయమే నీవెవరో తెలియజేస్తుంది. అందుకనే ఒక ఆయన అంటాడు, సామెత తెలుసు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం ఎట్టుంటుందో నీ ముఖం చెప్పేస్తుంది. నీ హృదయంలో దుఃఖం ఉందనుకో అది ముఖంలో కనబడుతుంది. నీ హృదయంలో సంతోషం ఉందనుకో అది ముఖంలో కనబడుతుంది. నీ గుండెకు సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. నీ గుండె శరీరంలో ఒక భాగం. కానీ నీ హృదయం ఉందే నీ భావోద్రేయాలకి, నీ ఆలోచనలకి అదొక కేంద్రం. అది బాగుండాలి. దాన్ని బాగు చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది మోసకరమైంది, అది పాపముతో నిండి ఉంది. దాన్ని శుద్ధి చేయడానికే దేవుడు తన వాక్యం ఇచ్చాడు. అందుకనే భక్తుడు ఇందాక చదువుకున్నాం కదా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీళ్ళున్నాయా? నీ హృదయంలో నీళ్ళు ఉన్నాయా? కొంతమందికి దేవుని పిల్లలే కానీ దయ్యాలు పడుతుంటాయి కొంతమందికి. ఎందుకంటే వీళ్ళ హృదయంలో ఏముండదు? వాక్యం ఉండదు. దేవుని బిడ్డలే చెడ్డ అలవాట్లు ఉంటాయి వాళ్ళకి. ఎందుకు? వాక్యం ఉండదు. వాళ్ళలో అపవిత్రాత్మలు ఉంటాయి. పాపం వారిని బలవంతం చేస్తుంది. సాతాను వాళ్ళని ఈడ్చుకోపోతుంది. ఎందుకంటే వాక్యం ఉండదు వాళ్ళలో. ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా? డూ యూ హ్యావ్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్? దేవుని వాక్యానికి అప్పగించుకో. నువ్వు చదువుతున్నప్పుడంట
దేవుని వాక్యము నిన్ను పవిత్రపరుస్తుందంట. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తా, ఏముంది చెప్పనా? దేవుని వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుందంట. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు కూర్చున్న మాట వలన కలుగునని రోమాపత్రిక 10:17 మనం చూస్తాం. 15-17 తర్వాత నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు పవిత్రులు అని యోహాను సువార్త 15:3 మనం చూస్తాం. దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యం జీవం ఇస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్ టు యువర్ సోల్. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. మరియా గురించి బైబిల్లో అద్భుతమైన మాట ఉంది. మరియా అంట దేవుని మాటల్ని తన హృదయంలో భద్రం చేసుకునేదంట. సిమియోను చెప్పిన మాటలు మరియా తన హృదయంలో భద్రం చేసుకుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు, చిన్నప్పుడు చెప్పిన మాటలు హృదయంలో భద్రం చేసుకుంది. దేవుని మాటలు భద్రం చేసుకోవాలి నీ హృదయంలో. ఎందుకంటే అది నీకు జీవం ఇస్తుంది, అది నీకు వెలుగిస్తుంది. దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటుందా? దావీదు ఓ చక్కని ప్రార్థన చేశాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. కీర్తనలు 17:3 చదువున్నమాట. కీర్తనలు 17:3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చాలు, నన్ను పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు. దేవుడు ఈరోజు నీ హృదయాన్ని పరిశీలిస్తే, నీ హృదయాన్ని పరిశోధిస్తే ఎలా ఉండొచ్చు? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉందా? చెప్పగలవా? దేవా, నా హృదయాన్ని పరిశోధించు. 44 కీర్తన 2 దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన నేరుగా నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగానే చూస్తాడు. మార్పు అనేది మన పెదాలతో కాదు, మార్పు అనేది నీ హృదయంలో జరగాలి. నీ హృదయంలో జరగాలి. రక్షణ నీ పెదాలతో కాదు, రక్షణ నీ హృదయంతో ముడిపడి ఉంది. మారాల్సింది నీ పై రూపం కాదు, మారాల్సింది నీ హృదయం. నీ హృదయం మారితే అన్నీ మారిపోతాయి. నీ హృదయం మారాలి. మరి హృదయం మారిందా? బైబిల్లో ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన గారడి చేసేవాడంట. మ్యాజిక్ షో చేస్తుంటే చాలామంది అట్రాక్ట్ అయ్యేవారు. అందరు అబ్బో ఎంత బాగా చేస్తున్నామని చప్పట్లు కొడుతుంటే ఈయన కాలర్ ఎగరేస్తూ ఇంకా ఆనందిస్తుండేవాడు. అయితే ఈయన పక్కనే ఇంకొక ఆయన దేవుని సేవకుడు వచ్చాడు. ఆయన పేరేంటి? ఎవరు చెప్తారో చూద్దాం. ఆయన పేరేంటి? ఫిలిప్పు. ఆయన పేరేంటి? ఫిలిప్పు దేవుని కార్యాలు చేస్తుంటే ఆశ్చర్యపోయాడిన. సువార్త ప్రకటిస్తుంటే అనేక మందికి దేవుని వాక్యం చెప్తుంటే ఆయన అగపరిచిన జ్ఞానాన్ని చూసి ఈయనే ఆశ్చర్యపోయాడు. ఏంటి, నాకన్నా ఆయన దగ్గర ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, నేనేమో తాత్కాలికమైన మ్యాజిక్ షో చేస్తున్నాను, ఆయనేమో హృదయాలు మారుస్తున్నాడు, బ్రతుకులు మారుస్తున్నాడు, ఇదేదో ఇంకా బాగుందే అనుకొని మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన బ్యాగ్ పట్టుకున్నాడు, ఆయనతో పాటు నడుస్తున్నాడు. ఎక్కడికి ప్రార్థనకి వెళ్తుంటే బ్యాగ్ ఎవరు పట్టుకునేవారు? ఫిలిప్ బ్యాగు గారడి సీమోను పట్టుకునేవాడు. అబ్బా, అందరూ అనుకున్నారు ఎంత భక్తిపరుడో, దేవుని సేవకును వదలకుండా వెంబడిస్తున్నాడు, ప్రతి ప్రార్థనలో కనబడుతున్నాడు, దేవుని సేవకునితోటే ఉంటున్నాడు అని ఎంతమంది మురిసిపోయారో, ఎంతమంది అనుకున్నారో. ఫిలిప్పుని ఎడబాపకుండా ఉంది బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా మీరు చూడొచ్చు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. ఈలోగా పేతురు గారు వచ్చారు ఆ ఊరికి. పేతురు గారు రాగానే ఫిలిప్ గారు, పేతురు గారు మీరు రావడం చాలా సంతోషం, ఇదిగో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను, ఈరోజు మీరు వాక్యం చెప్పాలి అని పేతురు గారు నిలబడి ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తుంటే అనేక మంది దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఈలోగా ఇది ఇంకా బాగుంది అనుకున్నాడు గారడి సీమోను. పరిగెత్తుకుంటూ పేతురు దగ్గరికి వచ్చి, పేతురు గారు మీరు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారో వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, కాబట్టి నాకు కూడా ఆ శక్తి కావాలి, ఎంత కావాలంటే అంత ఇస్తా, ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకోండి. 1,00,000 ఇమ్మంటారా? 2 లక్షలు ఇమ్మంటారా? నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతుంటే వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, వారు కూడా స్వస్థతలు పొందాలి. నీ పై భక్తిని దేవుడు చూడడు. మనుషులు చూసి అబ్బో ఎంత ప్రార్థనా పరులు, ఎంత భక్తి పరులు అనుకుంటారేమో, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఈరోజు
మనం పరీక్ష చేసుకుందాం. నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా? బైబిల్ గ్రంథం చెప్తుంది రోమాపత్రిక 2వ అధ్యాయంలో, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగం ముందు యూదుడైన వాడు యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఉండాలి. చూద్దామా? రోమాపత్రిక 2వ అధ్యాయం 28-29 వచ్చిన చదవమ్మా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. హృదయ సంబంధమైనది. యువర్ హార్ట్ షుడ్ చేంజ్. నీ హృదయంలో గుచ్చబడిన అనుభవం, నీ హృదయములో కొయ్యబడిన అనుభవం అది కలగాలి. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథం చాలా విషయాలు హృదయం గురించి మాట్లాడుతుంది. ఇట్ స్పీక్స్ మోర్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగుంది? నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందా, దేవునికి విరోధంగా ఉందా? దావీదు ప్రతినిత్యము తన హృదయాన్ని పరీక్షించుకునేవాడు. దేవా, నా హృదయాన్ని పరీక్షించు, లార్డ్ ప్లీజ్ క్లీన్ మీ అని దేవుని సన్నిధిలో తన్ను తాను పవిత్రపరచుకుంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకునేవాడు. మరి రోజు కొన్ని హృదయాలు చెప్తాను, ఎలాంటి హృదయాలు ఉంటాయో మనుషులకి. జాగ్రత్తగా వినండి. మొదటి హృదయం ఎలాంటిదంటే కఠిన హృదయం. చెప్పండి, మొదటి హృదయం ఎలాంటిది? కఠిన హృదయం. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. తర్వాత 8వ వచనంలో కూడా, నేడు మీరు ఆయన శబ్దము వినని యెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడి. డు నాట్ హార్డన్ యువర్ హార్ట్. హార్ట్. కఠినమైన హృదయం గలవారున్నారు. ఈ కఠినమైన హృదయము ఎంత భయంకరమైందంటే వాక్యము వారి లోపలికి వెళ్ళదు. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం వారి హృదయములోకి వెళ్ళదు. వాక్యము అలా విత్తబడంగానే అది బయటకు వచ్చేస్తుంది. కఠినంగా ఉంటుంది కదా. ఒకసారి ఇంకొక వచనం మీకు చూపిస్తాను చూడండి. బైబిల్లో మత్తయి సువార్త 13:15. మత్తయి సువార్త 13:15 ఏముంది? ఈ ప్రజలు వినండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంది. దర్ హార్ట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ మీ. వారి హృదయము క్రొవ్వినది అని చూస్తాం. క్రొవ్వు పట్టుంది. వారు చూచుట మట్టుకు చూస్తారు కానీ గ్రహించరు. వింటాని మట్టుకు వింటారు. దేవుని మాట నీ హృదయంలోకి వెళ్తుందా? ఇస్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందా? లోపలికి వెళ్తుందా? రాయి మీద విత్తనం వేసామనుకోండి, లోపలికి వెళ్తా? వెళ్ళదు. కొంతమంది అంట యేసుప్రభు విత్తువాని ఉపమానం గురించి చెప్పారు కదా. విత్తువాని ఉపమానం గురించి చెప్పేటప్పుడు 4 రకాల నేలలు, 4 రకాల నేలలు కావు, 4 రకాల హృదయాలు. ఒకటి త్రోవ పక్క పడిన నేల వంటి హృదయం, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదల్లాంటి నేల, అదొక హృదయం. తర్వాత మంచి నేల. రాతి హృదయం గలవారు దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరిస్తారంట? సంతోషముతో అంగీకరిస్తారంట. సంతోషముతో అంగీకరిస్తారు, కానీ వారు వాక్యము నిమిత్తము కష్టం వస్తే వారు నిలబడలేరు. కఠిన హృదయము ప్రమాదకరమైంది. ఫరో తన హృదయాన్ని వినాలందరూ చూడాలి. ఫరో తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరుచుకున్నాడు. దేవుని కార్యాలు చూస్తున్నాడు కానీ వెంటనే దేవుని కార్యాలు మర్చిపోతున్నాడు, కఠినపరుచుకుంటున్నాడు. కొంతమంది దేవుని కార్యాలు చూస్తారు, హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కఠినపరుచుకున్నారు, ఫరో కఠినపరుచుకున్నారు. మీరు కఠినపరుచుకోవద్దు. సహజంగా కఠినత్వం ఎందుకు వస్తుందో చెప్తాను. 4 కారణాలు. ఒకటి, గర్వం ఉంటే కఠినంగా ఉంటారు హృదయం. దేన్ని బట్టి హృదయం కఠినమవుతుంది? గర్వం. నాశనానికి ముందుగా ఏం నడుస్తుంది? గర్వం. ఫరో కఠినత్వానికి కారణం ఏంటో తెలుసా? గర్వమే, ప్రైడ్. ఇట్ హార్డన్స్ యువర్ హార్ట్. యూ కెనాట్ రిసీవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నీ నుంచి అట్లా బయటకు వచ్చేస్తుంది అంతే, లోపలికి వెళ్ళదు. గర్వం ఉందా? అయితే నీ హృదయం కఠినంగా మారుతుంది. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. దుష్ట హృదయం గురించి
ఒక చక్కని నిర్వచనం ఇక్కడ మనం చూస్తాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము. నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు అంటే దాని అర్థం నీలో దుష్ట హృదయం ఉంది అని అర్థం. దేవుని విడిచిపెట్టేస్తారు కొంతమంది. అవసరాలు తీరేదాకా దేవుని దగ్గరికి వస్తారు, అవసరం తీరిన తర్వాత దేవుని వదిలిపెట్టేస్తారు. వీళ్ళంతా ఎటువంటి హృదయాలు గలవారంటే దుష్ట హృదయం గలవారు. అవకాశాల కొరకు దేవుణ్ణి వాడుకునేవారు. మనుషులు కూడా అలాగే వాడుకుంటారు. వీళ్ళు స్వార్థపరులు, దుష్ట హృదయం గలవారు. అందుకని ఒక సామెత ఉంది, ఓడమల్లయ్య అనేవాళ్ళంట. ఓడ దాటేటప్పుడు ఓడ ఎక్కి చక్కగా ఆ వాగు దాటుతుంటే ఓడమల్లయ్య అని మర్యాదగా పిలిచారంట. ఆ దాటేసిన తర్వాత బోడి మల్లయ్య అన్నారంట. దేవుని కూడా, దేవా నాకు సహాయం చేయి ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళే. కానీ అవసరం తీరిన తర్వాత దేవుని వదిలేస్తారు. నా చిన్నతనంలో ఒక సహోదరుడు నాకు తెలుసు. ప్రియదేవుని బిడ్డలారా, నీ హృదయము దేవుని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో. ప్రతి నిత్యము నీ జీవితంలో ముఖ్యమైన వాడు ప్రభు అయి ఉండాలి. ఆయన్ని వదిలిపెట్టొద్దు. కష్టమైన, నష్టమైన, శ్రమైన నువ్వు ఆయన వదిలిపెట్టొద్దు. ఆయన నువ్వు హత్తుకోవాలి. జీవము గల దేవుని విడిచిపెట్టే హృదయము దుష్ట హృదయమే. దుష్ట హృదయమే. వీరు దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతారు తర్వాత. అది చాలా ప్రమాదకరమైంది. సరే, తర్వాత మూడో లాంటి హృదయం చెప్తాను. మూడవది మొండి హృదయం. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్రలు, మాట ఎన్రు. కఠిన హృదయం ఒకలాగా ఉంటుంది, దుష్ట హృదయం ఒకలాగా ఉంది. ఇప్పుడు ఇది మొండి హృదయం. ఎన్నిసార్లు వింటారో దేవుని వాక్యం. వీళ్ళు మెడవంచని జనాంగంలాగా ఉంటారన్నమాట. మెడవంగదు వీళ్ళకి. కఠినంగా ఉంటారు. వీళ్ళు కూడా మొండిగా ఉంటారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఒకసారి చూద్దామా? రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాం. రోమపత్రిక 2వ అధ్యాయము, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం, మార్పు నొందని లేక మార్పు పొందని నీ హృదయం. ఏం హృదయం ఇది? మార్పు పొందని హృదయం. ఎన్నిసార్లు చెప్పినా మారు మనసు పొందరు వీళ్ళు. ఎన్నిసార్లు వాక్యం విన్నారో వాళ్ళు, కానీ మారరు. ఈ మారని వల్లనే మొండోళ్ళు అంటారు. లోబడనొల్లని ప్రజల కొరకు దిన్నమెల్ల చేతులు చాచాడంట దేవుడు. ఈ మొండోళ్ళు రాట్లే దేవుని దగ్గరికి. ఎన్నిసార్లు సువార్త విన్నారో కఠినపరుచుకుంటున్నారు, మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నీ హృదయం మొండిగా ఉందా? వాక్యానికి అట్లే స్పందిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హృదయం గురించి మనం వింటున్నాం. ఎన్ని రకాల హృదయాలు విన్నాం మనము? ఒకటి కఠిన హృదయం, రెండవది దుష్ట హృదయం, మూడవది మొండి హృదయం. మొండి హృదయమేనా? మొండి హృదయం. 4వ హృదయం చెప్తాను. ఈ 4వ హృదయము దేవునికి ఎంత ఇష్టమో. 4వ హృదయం ఏంటంటే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనంకి వెళ్దాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. హి ఈజ్ వెరీ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్. నీ హృదయము దేవుని వాక్యము చేత పగలగొట్టబడాలి. దేవుని వాక్యము చేత దర్శించబడితే నీ హృదయము విరిగి నలిగిన హృదయముగా ఉంటుంది. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు కదా. 51వ కీర్తన 17వ వచనంలో చూస్తాం. విరిగి నలిగిన హృదయం ఎలా ఉంటుంది తెలుసా? వారిలో దీనత్వం ఉంటుంది. చెప్పండి, విరిగి నలిగిన హృదయంలో లక్షణం ఏంటంటే దే హ్యావ్ ఏ హంబుల్ హార్ట్. దీన మనస్సు వారు కలిగి ఉంటారు. వారిలో పశ్చాత్తాపం ఉంటుంది. దే విల్ రిపెంట్. వాళ్ళు ఎదురు తిరగరు, వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడతారు. ఆ మనుషుడు నీవే అంటే ఎంత పశ్చాత్తాపడ్డాడో దావీదు దేవుని సన్నిధిలో. పాపాన్ని కప్పుకోడు, ఒప్పుకుంటాడు. విరిగిన హృదయం గలవాడు. గర్విష్ఠుడు పాపాన్ని కప్పుకుంటాడు. ఇతడు దావీదు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. సౌలు పాపాన్ని ఏం చేస్తున్నాడు? కప్పుకుంటున్నాడు. పాపాన్ని కప్పుకొని పాపాన్ని ఎవరి మీద నెట్టేస్తున్నాడు?
అవన్నీ జంతువులు ఎందుకు అలా ఉన్నాయంటే ఇవి దేవునికి బలి ఇవ్వడానికి పెట్టింది. అయినా నేను కాదు, వాళ్ళే, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, తప్పు నాది కాదు, నేను మంచోడ్నే అని తాను నీతిమంతునిగా అగ్గుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఆలస్యం చేశావు కాబట్టి నేను బలి అర్పించాల్సి వచ్చింది. ఇక ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి, ప్రజల కొరకు చేశాను నేను అని తన పాపాన్ని ఒప్పుకోవట్లేదు, తన గర్వాన్ని ఒప్పుకోవట్లేదు. సౌలు గర్విష్ఠుడు, సౌలు అహంకారి, తిరుగుబాటు చేశాడు. కఠిన హృదయం గలవాడు, విరగలేదు, నలగలేదు. కానీ దావీదు చూడండి, విరిగి నలిన హృదయం గలవాడు. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటో తెలుసా? దావీదు గురించి దేవుడు చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దావీదు దేవునికి హృదయానికి దగ్గర ఉన్నవాడంట. ఎలా కలిగిందా హృదయం? విరిగి నలిన హృదయం కలిగి ఉన్నాడు. పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ఉన్నదన్నట్టుగా ఒప్పుకున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చెక్ చేస్తే ఎలా ఉందో మరి నాకైతే తెలియదు. నా హృదయాన్ని, మన హృదయాన్ని దేవుని దగ్గర ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకేం తెలీదు. మనం ప్రవర్తిస్తుంటాం, మన హృదయం నిండిన దాన్ని బట్టే మాట్లాడతాం, మన హృదయాన్ని బట్టి ప్రవర్తిస్తుంటాం. మన హృదయం బాగైతే బాగైపోతాం. ఒక ఆయనంట ఒక పంది పిల్లని పెంచుకుంటాడంట. పంది పిల్ల చాలా ముద్దుగా ఉందండి. చిన్న పిల్లను, తెల్ల పంది పిల్లని తీసుకుని తన ఇంట్లో మంచి బెడ్రూమ్లో మంచి మంచం వేసాడంట, పరిపేసాడంట. దానికి రోజు జీడిపప్పులు పెడుతున్నాడంట, డ్రై ఫ్రూట్స్ పెట్టి దాన్ని చక్కగా పోషిస్తుంటే బాగా దుడ్డుగా తయారవుతుంది. ఒకరోజు దీన్ని అందరు మెచ్చుకుంటారు నన్ను అని చెప్పి వాకింగ్కి తీసుకెళ్ళాడంట. కుక్కనట్ట తీసుకెళ్తారు, అలా వాకింగ్ తీసుకెళ్తుంటే ఒకరోజు బురదగుంట కనబడిందంట. పరిగెత్తుకుంటే అలా బురదగుంటలో పడిపోయిందంట. అది నాకు 5 స్టార్ ఫెసిలిటీ ఇస్తున్నా కానీ అవి నాకు నచ్చలేదు, ఇదే నచ్చింది అని ఒక దాంట్లో పొర్లుతుందంట. ఈ పాపం ఈయన ఎంత కష్టపడి పెంచుతున్నాడో ఎందుకు ఇలాగ అవుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదొక కథ, దీంట్లో ఉన్న సారాంశం తెచ్చుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారంట, దాని స్వభావమే అంత, దట్స్ నేచర్ ఇస్ లైక్ దట్. అది బురదను ప్రేమిస్తుంది. మనిషి హృదయం కూడా అంతే, పాపాన్ని ప్రేమిస్తుంది. ముందు దాని గుండె బాగవ్వాలి, దాని స్వభావం మారాలి. అప్పుడు డాక్టర్ గారితో అన్నాడట, దీని స్వభావం మారంటే దీని గుండెను మార్చాలి, అప్పుడే మారుతుంది. అనగానే ఇప్పుడు ఎలా మారుతుంది? ఒక గొర్రె యొక్క గుండెను పెట్టండి. ఇది ఒక కథ, ఇది నిజం అనుకోకండి, దీంట్లో మనం లెసన్ నేర్చుకుందాం. సో గొర్రె యొక్క గుండెను పెడితే బురదలోకి వెళ్తుంది. అది పొరపాటున పడితే వెంటనే దాని నుంచి బయటకు వస్తుంది. అలాగే మనిషి పాప స్వభావంతో ఉంటే బురద కనబడకుండా దాంట్లో దూకుతూ ఉంటాం మనం. కానీ స్వభావం మారితే, మనం పొరపాటున పడితే ఎంత అసహించుకుంటామో, ముక్కు మూసుకుంటాం. మద్య షాపు కనబడంగానే ప్రాణం లాగుతుంది కొంతమందికి. పంది స్వభావంలో అంటూ కొంతమంది ఉంటారు కదా, ఆ మద్యానికి బానిసలైన అది లాగుతూ ఉంటుందట. కానీ నీ హృదయం మారిందనుకోండి, ఆ వాసన కూడా నీకు పడతావు, వాసన కూడా పడదు నీకు, అసహించుకుంటావు దాన్ని. నీ స్వభావం మారాల్సింది నీ గుండె, పై రూపం కాదు. నీ గుండె మారాలి, నీ స్వభావం మారాలి, నీ అంతరంగం మార్చడానికి యేసుప్రభు వచ్చాడు. నీ హృదయం ఎలాగుంది? బైబిల్ ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. సుంకరి, పరిసేయుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పాపినైన నన్ను కరుణించు. ఈయన యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు, దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన్ని అంగీకరించాడు, దేవుడు ఆయన నీతిమంతునిగా తీర్చాడు. పరిసేయుడు గర్వంతో, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, దశంభాగం చెల్లిస్తాను అంటూ నిలబడ్డాడు. దేవుడు ఆయన అంగీకరించలేదు. గర్విష్ఠుల్ని దేవుడు దూరం నుంచే గుర్తుపట్టేస్తాడు. వాళ్ళని గర్విష్ఠుల మాట తీరు వేరుంటుంది, నడక తీరు వేరుంటుంది, వారి స్వభావం వేరుంటుంది, దీనుల హృదయం వేరుంటుంది. ఈరోజు మనం ఎలాగున్నాం? శుద్ధ హృదయం గలవారు, వారి లక్షణాలు ఏంటో తెలుసా? వారు దేవునితో సహవాసం చేస్తారు, వారు దేవుని కృప కొరకు ఎదురు చూస్తారు, వారు దేవునితో సహవాసం చేస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఎట్లా ఉంటుంది శుద్ధిగా? ఇందాక చెప్పాం కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో
ఈ మురికి ఒక బాటిల్లో మురికి నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్లు బాగా అవ్వాలంటే కాన్స్టెంట్గా మంచినీళ్ళు దాంట్లో పోస్తూ ఉండాలి. అప్పుడేమవుతాయి? మురికి నీళ్ళు అన్నీ వెళ్ళిపోయి శుద్ధి నీళ్ళు అవుతాయి. అలాగే మన హృదయం మురిగ్గా ఉందనుకోండి, రోజు దేవుని వాక్యాన్ని నువ్వు పోస్తూ ఉంటే, వాక్యాన్ని నింపుకుంటుంటే పాపం పోతుంది, పాపపు ఆకర్షణ పోతుంది, నీ స్వభావం మారుతుంది. శుద్ధ హృదయము నువ్వు కలిగి ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడేది ఒక్కసారి. యేసుక్రీస్తును విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అది ఒక్కసారి జరిగిపోయే ప్రక్రియ. కానీ పరిశుద్ధత అనేది ప్రతిరోజు జరగాలి. ఎవ్రీడే ప్రాసెస్. మనం రోజు స్నానం చేస్తామా? అప్పుడప్పుడు స్నానం చేస్తామా? చెప్పండి. ఎప్పుడు? రోజు స్నానం చేస్తాం. లేకపోతే పక్కన ఎవరు కూర్చోలేరు మన పక్కన. అలాగే మనం రోజు కడగబడుతూ ఉండాలి. ఎలా కడగబడతాం? వాక్యము చేత కడగబడుతుంటాం. దేవుని వాక్యానికి దగ్గర అవుతున్నప్పుడు మనం శుద్ధి చేయబడుతుంటాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంతేకాదు, దేవునితో సహవాసం చేయగలరు. బైబిల్ అందుకుని రక్షణ అంటే నీ రూపం మారొద్దు, రక్షణ అంటే నీ గుండె మారాలి. యేసు ప్రభుని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపెనని నీ హృదయం యందు విశ్వసించాలి. రక్షణకి నీ హృదయానికి సంబంధం ఉంది. నీకు నీవు కడగబడలేవు. నీకు దేవుని వాక్యం కావాలి, నీకు దేవుని సహాయం కావాలి. అందుకే ప్రతిరోజు దేవుని దగ్గరకు రావాలి. నువ్వు కడగబడటానికి, నీ హృదయం బాగవటానికి దేవుని దగ్గర రావాలి. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? మహోన్నతుడగు దేవా, మా కొరకు మనిషిగా దిగి వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. మా మోసకరమైన హృదయాన్ని, మా అయా ఘోరమైన హృదయాన్ని బాగు చేయటానికే నీవు మా కొరకు వచ్చావు. మా హృదయం మారితే మా మనసు, మా ఆలోచన విధానము, మా తలంపులు, మా క్రియలు మారుతాయి. మా హృదయాన్ని మార్చబొట్టకు నేను నీ చేతికి అప్పగిస్తున్నా. నీ వాక్యము చేత శుద్ధి చేయండి. అంతరంగములను పరిశోధించే దేవుడు కదా ప్రభా. పరిశీలించండి. మీ యందు ఆయాసకరమైన ఏదైనా మాలో ఉండకూడదు, ఏది ఉండకూడదు. మమ్మల్ని శుద్ధి చేయండి. విరిగిన హృదయముగా, దీన మనసు గలవారిగా, అయా ప్రభా తండ్రి, శుద్ధ హృదయం గలవారిగా మా హృదయాన్ని సిద్ధం చేయమని, వితబడిన మాటలు మా అందరి హృదయ నీరుగట్టి ఫలింప చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరంభిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.